ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యవస్థ ద్వారా వచ్చింది. గతంలో ఎక్కడా లేదు. సిన్సియారిటీ ఉండొచ్చు నాయకులకు, ఎవరైనా కొంతమందికి. చేయలేక ఎందుకు పోయారంటే కింద వ్యవస్థ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు. ఈరోజు బటన్ నొక్కడం, అవతల వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, కానీ నొక్కడం ఇంత సులభంగా ఎట్లా అవుతుంది? ఈరోజు ఎంటైర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఈయన ఆలోచనలకు తగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు తగినట్టు పేదలకు హెల్ప్ చేయడంలో ముందుకు ఎట్లా రాగలుగుతున్నారు అంటే ఈరోజు బ్లూ ప్రింట్ ఇవ్వగలిగాడు, సాటిస్ఫై చేయగలిగారు, అండ్ బెనిఫిషియరీస్ దానికి తగినట్టు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు రెస్పాండ్ కాగలుగుతున్నారు. కాబట్టి డ్వాక్రా మహిళా సంఘాలు 99% పైగా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. బ్యాంకులు హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్లు పెరుగుతున్నాయి. ఇంకా కావాలని ఎదురు ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు. మీకే తెలుసు చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు. వీధి వ్యాపారాల గురించి ఎవరు పట్టించుకోవాలని ఈరోజు ఎక్కడ చదివాను, 16 లక్షల మందికి ఈరోజు చిన్న వ్యాపారాలు, బండ్లు పెట్టుకుని ఇది చేసేవాళ్ళు, వాళ్ళందరికీ 16 లక్షల మందికి రిపీటెడ్గా కంటిన్యూస్ వడ్డీ లేకుండా రుణాలు 10,000, ఆ తర్వాత పెంచుకుంటూ పోయి అనేది ఇక్కడే జరుగుతుంది. అలాగే 31 లక్షల ఇళ్ల స్థలాలు, అసలు ఊహ కూడా అందండి. అన్ని వేల కోట్లు పెట్టి ల్యాండ్స్ కొని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తన అక్క చెల్లెలమ్మకు వాళ్ళ పేర్ల మీద ఇప్పుడు పట్టాలు ఇవ్వడం మొదలవుతోంది. ఈ నెలాఖరు నుంచి మొదలవుతుంది. 31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 20 లక్షల పైగా ఇళ్లకు కన్స్ట్రక్షన్ మొదలైంది. 35 లక్షల ఎకరాలు రకరకాల కారణాలతో అసైన్డ్ ల్యాండ్స్తో సహా, చుక్కల భూములు అనే పేరుతో, ఇంకో దాంతో డిస్ప్యూట్లో ఉన్నవో, ఇలాంటివన్నీ ఒక్కసారిగా పరిష్కరించి వాటిని ఫ్రీజ్ చేశారు. ఇది గతంలో జరగలే. ఏది నేమ్ ఎనీథింగ్ వీటి దగ్గరకు వచ్చేసరికి వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడమే కాకుండా, జవాబుదారీతనం పెంచడమే కాకుండా, రాజకీయపరమైన జోక్యం లేకుండా, అలాగే అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా శాచురేషన్ పద్ధతి మీద ఇంతగా చేసి ఇప్పటికి 2,53,000 కోట్లు కిందికి డీబీటీ ద్వారా నేరుగా ఖాతాల్లో వేశారు. 1,60,00,000 కుటుంబాలకు గాను 1,47,00,000 కుటుంబాలు ఏదో ఒక రూపంలో నేరుగా బెనిఫిట్ పొందాయి ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. పెన్షన్లు 66 లక్షలు, రైతులు 50 లక్షల మంది పైగా రైతు భరోసా కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఉద్యోగాలు 2,30,000 పైగా ఇప్పటికైనాయి. త్వరలో మళ్ళీ దాని మొత్తం డీటెయిల్స్ రిలీజ్ చేస్తున్నాం. డిఎస్సి కూడా రాబోతుంది. ఏది ఇంతవరకు ఈ రంగంలో ఇగ్నోర్ చేశామో, నిర్లక్ష్యం చేశామో, ఒకవైపు ఎక్కువ దృష్టి పెట్టారనేది లేకుండా సమతుల్యతతో ఇంతగా అభివృద్ధి జరిగిన రాష్ట్రం బహుశా దేశంలోనే లేదు. ఒక్కటే ఉదాహరణ నేను చెప్తాను. మాకు కూడా అనుమానం వచ్చింది. మామూలు జీడిపి స్థూల ఉత్పత్తి పెరిగింది, ఎట్లా పెరిగింది, ఏ రకంగా అంటే కిందికి చూస్తే 2,53,000 కోట్లు ఇది కిందికి ఏదైతే పోయిందో, ఇది కాక డెవలప్మెంటల్ వర్క్స్ తీసుకుంటే ప్రతి సచివాలయం అంటే 2,000 మంది జనాభా, 2,000, 2,500, 3,000 ఉన్న జనాభా పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు గత 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరంలో కిందికి నేరుగా వెళ్ళింది. ఈ వెళ్ళినది అక్కడ ఆర్థికంగా వాళ్ళందరికీ 2,000 మంది అంటే ఆల్మోస్ట్ 600, 700 కుటుంబాలు, 800 కుటుంబాల్లో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి అది డైరెక్ట్ బెనిఫిట్ దీంతో డీబీటీ ద్వారా కావచ్చు, లేదా చిన్న వర్క్లు ఏమైనా చేసిండొచ్చు అక్కడికి, లేదా బిల్డింగ్లు కట్టిండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎనీథింగ్. లెక్కలు తీస్తే మైక్రో లెవెల్లో, ఈ లెవెల్లో ఒక యూనిఫామ్గా 22, 23 కోట్ల నుంచి 30 కోట్లకు పైగా కిందికి పోయిందంటే ఇంకా ఆర్థిక వ్యవస్థలో డెవలప్మెంట్ జరగకుండా ఎక్కడికి పోతుంది? ఈరోజు ఇంతకుముందు డెవలప్మెంట్ అంటే ఫోకస్డ్గా ఒక హైదరాబాదో ఇంకెక్కడ ఉంటాయి. కొంతమంది పర్చేజింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి పెరిగితే, కొంతమంది యాక్టివిటీ మాత్రమే వాళ్ళు చేయడానికి అవసరమైన వాటికాల అవకాశాలు, వెసులుబాట్లు ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కింది వరకు మీ శక్తి మేరకు మీ పిల్లలను చదివించుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, మీ కళ్ళ మీద మీరు నిలబడడానికి, కుటుంబం అభివృద్ధి గురించి మీరు ఏం చేయాలంటే వాటన్నిటికి కావాల్సిన అవకాశాలన్నీ తీసుకురావడమే కాకుండా ఆచరణలోకి అమలులో కూడా తీసుకొచ్చారు. వాటినన్నిటిని ఉపయోగించుకోగలిగిన వల్లే ఈరోజు ఈ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. అమర్త్య సేన్ చెప్పింది ఇంతకుముందు మెన్షన్ చేశారు, అలాగే దాన్ని కొంచెం పొడిగించి నాన్నగారు చెప్పారు. పేదరికం నిర్వచనాలు మారినాయి. 60లో 70లో అప్పట్లో ఇందిరాగాంధీ గారి హయాంలోనూ, ఆ హయాంలో ఎప్పుడో చూస్తే కూడు, గూడు, గుడ్డ, ఈ 3 అంటే రోటీ, కపడా, మకాన్, ఈ 3 ఉంటే సరిపోతాయి అన్నారు.
ఈరోజు పేదరికం అది కాదు. పేదరికం ఇది పెరిగింది. మన లెక్కల ప్రకారమే